ఆ! ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది. సో, ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా మాట్లాడదాం మనం. ఇందిరమ్మ ఇండ్లకు 50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇట్లా రకరకాల వాదనలు కూడా వినబడుతున్నాయి. అంటే అక్కడక్కడ కొన్ని వార్తలు వినబడుతున్నాయి. మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లకు 50,000 వసూలు చేస్తురని, ఒక ఆమెను 60,000 అడిగిరని ఇట్లా రకరకాల వార్తలు కూడా విన్నాం కదా! ఇప్పుడు ఒకసారి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వార్త చూద్దాం. ఏఈ ఆమోదిస్తేనే బిల్లు. సో, అవకతవకలు జరగకుండా ప్రభుత్వ జాగ్రత్తలు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పకడ్బందీ ప్రణాళికనట. సో, ఏం చేస్తుంది ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అనంటే, ఇటీవలే ఓ బిల్ కలెక్టర్ సర్వీస్ నుంచి రిమూవ్. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు. వచ్చే నెల విధుల్లో చేరనున్న 390 మంది ఏఈలు. 390 మంది ఏఈలను తీసుకొని ఒక్కో గ్రామానికి 2 గ్రామాలకు ఒక ఏఈని పెట్టి ఆయన ఆమోదిస్తేనే బిల్లులు ఇవ్వాలి అని నిర్ణయిస్తుందట సర్కార్. ఏంది? ఇందిరమ్మ ఇండ్ల పథకంలో క్షేత్రస్థాయిలో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను ఏఈలను నియమించాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఏఈల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల నుంచి వీరు విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. సో, 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకానికి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ అయిందట. ఏఈలు ఆమోదించిన తర్వాతనే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 505 పోస్టులకు 125 మంది. సో, పోస్టులు ఏమో 505 ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఏఈలు 125 మంది. రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ కార్పొరేషన్కు 505 ఏఈ పోస్టులను మంజూరు చేశారు. కానీ ప్రస్తుతం 125 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది వరకు ఈ ఏడాదిలోనే రిటైర్ కాబోతున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత తగ్గనుంది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం మండలానికో ఏఈ ఉండాలని ప్రభుత్వం భావించింది. మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ అట. టీజీపీఎస్సీ ద్వారా ఏఈల నియామకం చేపట్టాలంటే, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి టీజీపీఎస్సీ ద్వారా ఏఈల నియామకం చేపట్టాలంటే సమయం పడుతుంది. కాబట్టి ఏడాది పాటు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీరి ఉద్యోగ కాలం పూర్తయ్యేలోపు టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వేసి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సో, 390 పోస్టులు, 10,000కు పైగా అప్లికేషన్లు. ఎన్ని? 390కి పైగా పోస్టులు, 10,000కు పైగా అప్లికేషన్లు. ఏంది? రాష్ట్రంలో 390 ఏఈల నియామకానికి ఈ నెల 4వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వగా 11వ తేదీన దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. నోటిఫికేషన్ ఇచ్చారు, దరఖాస్తులు కూడా తీసుకున్నాడు ఆల్రెడీ. సుమారు 10,000 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వారి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొనసాగుతున్నట్టు తెలిసింది. నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. కొత్తగా నియామకమైన వారికి హైదరాబాద్ మాదాపూర్లోని న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కార్యాలయంలో వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఓకే. సో, కొత్తగా నియామకమైన వారికి హైదరాబాద్ మాదాపూర్లో న్యాక్ కార్యాలయంలో వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే వీరు వచ్చే నెల నుంచి జాబ్లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. వీరిని ఏడాది కోసం మాత్రమే ప్రభుత్వం నియమిస్తుండగా, ఈ మండలానికి అసిస్టెంట్ ఇంజనీర్లను ఏడాది కోసం మాత్రమే నియమిస్తున్నట. ఇక వాళ్ళు ఫైనల్ చేస్తేనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లు వస్తాయి. ఎందుకంటే ఎవరినొక్కరు బాధ్యత చేయాలి కదా. అక్కడ ఏమైనా అవకతవకలు జరిగినాయి, తప్పులు జరిగినాయి, ఏమైనా కింద మీద అయిందంటే తెలవడానికి ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి వాళ్ళని పెడుతున్నట్టు. వీరిని ఏడాది కోసం మాత్రమే ప్రభుత్వం నియమిస్తుండగా నెలకు 33,800 రూపాయల జీతం ఇవ్వనున్నట్లు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి మార్కుల్లోని మెరిట్ ఆధారంగా అధికారులు సెలెక్ట్ చేయనున్నారు. బిల్లులు రావాలంటే ఏఈలు ఆమోదించాల్సిందే. ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ ఫేజ్లో 70,122 మందిని ఎంపిక చేయగా వారిలో సుమారు 7,000 మందిని అనర్హులుగా తేల్చారు. 7,122 మందిలో 7,000 మంది అనర్హులుగా తేల్చారు. దాంతో వారికి ఇండ్లను రద్దు చేశారు. మిగతా 63,000 మందికి మంజూరు పత్రాలు అందించారు. వాటిలో నుంచి 2,019 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో పూర్తవగా 2,019 మందికి ₹1,00,000 చొప్పున ఇటీవల విడుదల చేశారు. 12 మందికి ₹1,00,000 చొప్పున చెక్లను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్లో అందించారు. అయితే ఇక నుంచి ఏఈ నుంచి ఆమోదం పొందితేనే లబ్ధిదారులకు బిల్లులు విడుదల కానున్నాయి. ఏఈ సర్టిఫై చేస్తేనే లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. కాగా ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరగకుండానే పూర్తయిందని తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ను సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. సో, బేస్మెంట్ స్థాయి వరకు కూడా నిర్మాణం కాకుండానే తప్పుడు సమాచారం ఇచ్చి చేసినని చెప్పేసి ఆయనను ఆదేశాలు ఇచ్చి తీసేశారు. సో, ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లులు రావాలంటే మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నియామకం చేస్తుంది ప్రభుత్వం. 390 మందిని వాళ్ళ నియామకమైనాక వాళ్ళు ఆమోదిస్తేనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లులు వస్తాయి. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ముఖ్యమైన అంశం.